శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రతిసర్గ. ప్రపంచ విలయం. సూతుడిట్లు చెప్పెను. స్వయంభూముని యొక్క అనగా బ్రహ్మ యొక్క ఒక పగలు ఒక రాత్రి యొక్క అంతమందు బ్రహ్మ యొక్క ఒక రోజు యొక్క అంత్యమున ప్రత్యాహారం చెప్పెదను. బ్రహ్మ యొక్క ఉనికి అంత్యమైనప్పటికీ విలయం చెప్పెదను. ప్రత్యాహార సంపూర్ణ కాలంన అవ్యక్తం గ్రహించును. విశ్వమంతా ఈశ్వరుడు వ్యక్తాన్ని సృజించినట్టే సుసూక్ష్మంగా వ్యక్తమై ఉండను. 2 కణములు కలది. 2 కణములతో మహాఘోరమైన సర్వవస్తు వినాశనం ప్రారంభమై పరతో సమాప్తమై కల్పం యొక్క చివర ఉపస్థితం కాగా, అంతేగాక అది ఎవరికి కనరాక ఉండగా చివరను మన్వంతరము యొక్క చివర కలియుగాంతాన సర్వం విలయం పొంది ఉండ దీన్ని సంహారమందరు. సంప్రక్షాళనం జరుగుట ఆరంభం కాగా ప్రపంచం యొక్క ప్రత్యాహారం తప్పనిసరి అయిన ఆ విలయ సమయంలో భూత తన్మాత్ర సంక్షయాన మహదాది వికారముల యొక్క విశేషాంతం యొక్క సంక్షయాన ప్రతి సంచరం అనగా పునః విలీనం తన స్వభావమున స్వలక్షణమున అయిన గంధగుణం తీసివేయబడిన భూమి వినాశనానికి అనుకూలంగా ఉండను. భూమి యొక్క సూక్ష్మ లక్షణమైన గంధం వినష్టం కాగా భూమితో అవస్థ మారును. తోయం అప్పుడు అన్నింటినీ పరివ్యాపించి ఇందు అందు సంచరించును. సర్వమును నింపి ఉండును. తోయ లక్షణమైన రసం జ్యోతితో ఆలీనమగును, కలిసిపోవును. రసతన్మాత్ర సంక్షయం వలన అప్పుడు నీరు రసించును. రసం తేజస్సుచే అపహృతమైనప్పుడు నీరు జ్యోతిష్యమును పొందును. నీరు గ్రహింపబడే తేజస్సు అన్ని పక్కలకు సర్వతోముఖంగా తన చుట్టూ చూచును. అంత అగ్ని అన్ని చోట్ల వ్యాపించి నీటిని గ్రహించి ఆవిరిగా పరిగణింపజేయును. అంత ఈ ప్రపంచం క్రమంగా మెల్లగా అగ్నిచే జ్వాలలచే నింపబడును. అంతయు జ్వాలలు అన్ని వైపుకు వ్యాపించును. పైకి కిందకి పక్కలకు అంత వాయురూప లక్షణం గ్రహించును, తినను. అంత అది దీపార్చివలే మారుతము ప్రతీయమానమగును. అగ్ని యొక్క రూపతన్మాత్రం ప్రణష్టమై అగ్ని హృతరూపుడగును. అగ్ని ఉపశ్యామడగును. వాయువు గొప్పగా వీచును. వాయుభూతమైన తేజస్సు నిరాలోకం కాగా తేజస్సు వాయువుతో నిమజ్జనమైన వాయువుతో తాదాత్మ్యం వహించును. వాయువు తన కారణంతో సంబంధం పొంది ఊర్ధ్వం కింద పక్క దిశల దిక్కులు నింపును. ఆకాశం వాయు లక్షణమైన స్పర్శగుణాన్ని గ్రహించును. అప్పుడు వాయువు ప్రసౌమ్యమై ఉండును. ఆకారం వెనుక అనావృతమై ఎట్టి రూపము లేక రంగు లేక రుచి లేక స్పర్శ లేక వాసన లేక ఉండను. సర్వమును శబ్దంచే నింపుచు ప్రకాశించును. అది విలీనం కాగా శబ్ద లక్షణమైన ఆకాశం మిగిలి వెనుక ఉండను. శబ్దమాత్రమైన ఆకాశం సర్వం వ్యాపించి ఉండను. ఆకాశం యొక్క శబ్దగుణం మరలా భూతములు గ్రహించును. అన్ని భూతములు ఇంద్రియములు ఒకే ఒకసారి భూతాదులతో విలీనమగను. ఈ భూతాది అభిమాన లక్షణం కలది. భూతాది తామస లక్షణములను గ్రహించాలి. బుద్ధితో లక్షితమైన మహత్ బుద్ధిని గ్రహించును. మహత్ బుద్ధి లక్షణం కలది. సత్యాన్ని గురించి ఆలోచించేవారు మహత్తుని సర్వనామాలతో వ్యవహరిస్తారు. అవి సంకల్పము, వ్యవసాయము, బుద్ధి, మనహ, లింగము మరియు అక్షరము. మహన్ భూతములు గుణసామ్యంలో కలియగా మహత్తు కూడా విలీనమగను. అప్పుడు గుణసామ్యము తనలో తానే ఉండును. భూతముల యొక్క కారణాలన్నీ ప్రసంయమునందు విలీనమగను. ఈ విధంగా తత్వముల యొక్క ప్రశంసయం వాని కారణాలతో సహా ఉండును. ఓ బ్రాహ్మణులారా, ఈ తత్వ ప్రశంసయం ఆవర్తకముగా చెప్పబడుతున్నది. ధర్మము, అధర్మము, తపస్సు, జ్ఞానం, శుభం, పవిత్రత్వం, సత్యానృతంలో ఊర్ధ్వ అధోభావ స్థితులు, సుఖ దుఃఖాలు, ప్రియాప్రియాలు మొదలైనవి సర్వము ప్రపంచ స్థితిమైనవి, గుణలక్షణమైనవి అని జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞానవంతుల యొక్క శుభము, అశుభము, పవిత్రత్వము, సత్యానృతములు, ఊర్ధ్వ అధోభావ స్థితులు, సుఖ దుఃఖాలు, ప్రియాప్రియాలు మొదలగునవి సర్వము ప్రపంచస్థమైనవి, గుణలక్షణములను జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞానవంతుల యొక్క శుభం, అశుభం జ్ఞానేంద్రియములతో సంబంధం లేక వారి గుణములు, పాపములు ప్రకృతిలో నిమజ్జనమగును. ప్రకృతిలో విలీనమైన జంతువుల యొక్క పాపపుణ్యాలు శరీరం దాల్చిన జీవులకు పుట్టుకతో వచ్చినట్టు అవి స్థిరీకరించబడినవి. అవి మంచి చెడ్డలే, పుణ్యపాపాలే విభిన్న పరిస్థితుల్లో జీవులను తత్తత్ శరీరాలను కలియేను. వారు కారణాలతో సహా జంతువులతో సహితం ఫలితపు స్థితి పొందినవేమో అన్నట్లుండును. చైతన్యవంతములైన గుణములు క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితమై సర్గమునందు ప్రతిసర్గమందు సంసారమందు వానితో అవి సంబంధమును కలిగియో లేక ఒకదానితో ఒకటి విడివడియో వాని
దాని కారణం సంబంధంగా ఇందు అందు సంచరించును. చైతన్య కారణమైన వృత్తులు 3 విధములు. అవి రాజసి, తామసి, సాత్వకి వృత్తులు. అవి పురుషాధిష్ఠితమై వ్యవహరించును. అవి గుణమాత్రములు. ఊర్ధ్వదేహాత్మకం సత్వం, అధోభాగాత్మకం తమం. ఆ రెంటి యొక్క ప్రవర్తకం యొక్క మధ్య ఇచ్చటని అనగా ఇహలోకాన్నే రజస్సు ఆవర్తకమై ఉండను. మానవులందరూ అవిద్య ప్రత్యయారంభులై కార్యం చేయుదురు. జ్ఞానవంతులు దాన్ని అనుసరించరాదు. ఈ 3 గతులు పాపాత్మికములుగా అశుభములుగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంత తమస్సు చే అభిభవులై ఆ జంతువులు యథార్థ స్థితిని చేరలేవు. అతత్వ దర్శనం వలన ఆ వ్యక్తి వివిధ బంధములు పొందును. అతడు ప్రాకృతమైన బంధం చే, వైకారిక బంధం చే, తృతీయమైన దక్షిణాబంధం చేతను బద్ధుడై వలయంగా తిరుగుచుండును. అజ్ఞానం చే కలిగినదే ఈ బంధత్రయం. అనిత్య విషయాలందు నిత్య విషయాలను భావము, దుఃఖ విషయం నందు సుఖదర్శన భావం, తనది కాని విషయాన తనదను భావం, శుచి కాని దాని యందు శుచిమంతమను నిశ్చయం. ఇవి మనోదోషములు. ఇవి జ్ఞానదోష విపర్యం వలన కలుగును. రాగద్వేషముల నివృత్తి జ్ఞానమని ఉదహరించబడింది. అజ్ఞానం తమోగుణం మూలంగా కలది. రజస్సు కర్మద్వయ కారణం. భౌతిక దేహాన్ని మరల పొందుట కర్మం యొక్క దోషఫలం. అందుమూలాన మహాదుఖం ప్రవర్తించును. తృష శ్రోత్రముల వలన, నేత్రముల వలన, చర్మం వలన, జిహ్వ వలన, నాసిక వలన పుట్టును. ఇదే పునర్జన్మానికి కారణం. ఇది చేయబడ్డ కర్మలు కారణంగా కలుగును. వైరాగ్యం వలన పరిశుద్ధుడగును. శుద్ధుడు సత్వం నుండి విడివడను. అందుకే విశేషంగా చెప్పెదను. కోరిక ప్రాణులను హరించును. తాను నిగ్రహించుకొనని వాని విషయంతోడి సంబంధం అధికమైన సంబద్ధత కలిగించును. అనిష్టం, ఇష్టం, ప్రీతి, ద్వేషం, తాపం, విషాదం, దుఃఖలాభమున తాపము, సుఖమును గురించి అనుస్మరించుట, ఈ మొదలైనవి విషయ సంబంధమైన కోరికలు. ఇవే పునర్జన్మానికి మత్స్యలోకాన కారణంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. బ్రహ్మ మొదలుకునే స్థావరముల తుది వరకు మత్స్యలోకాన పుట్టుటకు కారణం. ఇది అజ్ఞానపూర్వకంగా కలిగింది. అందుకే అజ్ఞానాన్ని విసర్జించాలి. ఋషుల యొక్క పలుకుల ప్రమాణమనగా అనుసరణీయ సూత్రాలుగా ఎవడు అంగీకరించలేడో, లేదా శిష్టుల ఆచార వ్యవహారాలకు విలువ ఇయ్యడో, వర్ణాశ్రమాచారాలకు విరోధంగా ప్రవర్తించనో అతనికి నరక మార్గం తప్పదు. ఇది తిర్యక్యోని జననానికి కారణం. పశుపక్షాదులు తిర్యక్కులు. తిర్యక్యోనియందు జననం యాతనా స్థానం అని బుద్ధిమంతులు చెబుతారు. ఈ యాతనలు 3 విధాలు. తిర్యక్యోనియందులి జననం 7 విధాలు. సర్వసహ జ్ఞాన కారణానికి ప్రతిఘాతంగా ఉన్నది. అనైశ్వర్యం ప్రతిఘాతాత్మకం. ఈ విధంగా భూతాదులందు తామసీ వృత్తి 4 విధాలు. మనస్సు సత్వగుణం యొక్క బలంపై ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే మనస్సు సత్వగుణాల వలనే వ్యక్తమవుతుంది. తత్వముల యొక్క తత్వదర్శనం గ్రహించిన తత్వం వ్యక్తమగును. తత్వముల అనేకత్వం క్షేత్రజ్ఞుల యొక్క నానాత్వంలో నానార్థ దర్శనం చెప్పబడింది. నానార్థ దర్శనం అజ్ఞానం. జ్ఞానం వల్ల యోగం చెప్పబడింది. దానిచే బద్ధుడైన వానికి బంధుత్వం, దాని నుండి విముక్తులైన వానికి మోక్షం, సంసారం నుండి విముక్తులైన వానికి లింగం నుండి మోక్షం కలిగి మోక్షం పొందును. సంబంధం నుండి సంబంధం లేకపోవటచే అచైతన్యం కలిగి ఉండుటచే ఆ వ్యక్తి ఆత్మయందే ఉండను. స్వాత్మ అందలి అవస్థితి యందు కూడా అనేకత్వం చే నానాత్వం చే విరూపాక్షత్వం చెందను. ఈ విధంగా సూక్ష్మంగా జ్ఞానమోక్షముల లక్షణాలు వివరించబడ్డవి. తత్వదర్శులచే మోక్షం 3 విధాలుగా చెప్పబడింది. మొదటిది అజ్ఞానం చే వియోగం అనగా విడుదల. రెండవ దానిలో మోక్షం రాగ సంక్షయం వలన. మూడవది తృష్ణ యొక్క క్షయం, మోక్ష కారణమని వ్యాఖ్యానించబడింది. సూక్ష్మ శరీరం లేకపోవట లింగాభావం, లింగాభావం వలన కైవల్యం, కైవల్యం వలన నిరంజనం, నిరంజనత్వం వలన శుద్ధత్వం. దానికంటే వేరొక నియంత లేడు. అందుకే దోషదర్శనం వలన వైరాగ్యం గురించి చెప్పెదను. దివ్యములు, మానుషములు, విసర్జనములు, పంచలక్షణములు కలది. అప్రద్వేషం అనగా ద్వేషం లేకపోవట, అనభిష్వంగం. ఈ 2 దోషదర్శనం వలన చేయవలను. తపము, ప్రీతి, విషాదము వీటిని వదిలివేయాలి. విసర్జనం చే వైరాగ్యం పొంది శరీర ఆత్మనిర్మరుడు అగును. వ్యక్తి ఇట్ల విషయాల గురించి మనసులో ఆలోచించాలి. ఈ ప్రపంచం నిత్యం శుభంకరమైనది కాదు, దుఃఖమయం. ఇట్లు తెలుసుకొని దాని గురించి ఆలోచించి సత్వగుణాన్ని సేవించుట చేత విశుద్ధములైన కార్యములను ఆచరించాలి. వ్యక్తి విషయాత్మకమైన సంబంధబద్ధత్వాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని పరిపక్వ దోషగుణ జ్ఞానమును కలిగిన ఆకాశాయ గుణభావం కలిగి సర్వవస్తు గత దోషములను చూచును. అంత్యకాలాన ఉష్మ అధికమై శరీరమును తీవ్రమైన వాయువుతో కూడి ఆ వ్యక్తి శరీరం ఉపాశ్రయించి సమస్తములైన దోషములను అడ్డగించును. వాయువు ప్రాణస్థానాలను ఉద్ఘాటించి మర్మస్థానాలను
స్థానములందు ఉండును. అప్పుడు ఆ జ్ఞానం సంగ్రహంగా ఆకృతమై ఉండగా కార్యములు సంవృతములగును. తన నాభి అధిష్టానముగా గల జీవి ఇంతకు పూర్వం చేసిన కర్మలచే ప్రేరేపించబడును. వాయువు అష్టాంగముల నుండి ప్రాణవృత్తిని కలతపరిచి కార్యములను ఛేదించును. చివరకు శరీరాన్ని వదిలి ఊపిరిని పీల్చుటకు అడ్డుపడును. అప్పుడు నిరుచ్ఛ్వాసం కలుగును. ఈ విధంగా ప్రాణముల చే వదలబడి మృతుడని పిలువబడును. ఈ లోకంలో స్వప్న సమయంలో నిద్రపో వ్యక్తి ఇటు అటు తీసుకొని పోవునట్లు చూచుచున్నాము. దానికి అనగా స్వప్నానికి లోబడిన వానికి రంజనం గాని ప్రీతికారంగా ఉండును. కానీ అందు ఒక చోటు నుండి వేరొక చోటుకు తీసుకొని పోవు వ్యక్తి లేడు. మూడోది ఆయన తృష్ణాక్షయం మోక్ష లక్షణమని వ్యాఖ్యానం చేయబడింది. శబ్దాదులందు విషయములందు దోషదృష్టిని కలిగి ఉండుట పంచలక్షణం. ద్వేషం లేకుండుట, అధికమైన ఆనుషంగం లేకపోవుట, దుఃఖము ప్రీతిని వదిలివేయుట అనేవి. ఈ విధములైన ప్రకృతి యొక్క లయం ప్రపంచంలో సంబంధించినట్టు ప్రధాన విషయాలు ఇవి. పూర్వమందు చెప్పినట్టు అష్టప్రకృతులు తెలియాలి. అవి అవ్యక్తంతో ప్రారంభమైనవి, భూతములలో సమాప్తం చెందినవి, ప్రకృతి నుండి ఆవిర్భవించినవి. శాస్త్ర నియమాలతో విరోధించని వాడు శిష్టుడు. అతడు వర్ణాచార యుక్తుడు. వర్ణాశ్రమం ధర్మానుష్ఠానం దేవతాస్థాన ప్రాప్తికి కారణం. బ్రహ్మతో ఆరంభించి పిశాచాదులతో అంతమందునవి దేవతల యొక్క అష్టస్థానములు. ఈ అష్ట లక్షణాలకు కారణం అనిమాది 8 శక్తులు. అనిమాదులు దేవతా సంబంధమైన అష్టసిద్ధులు. అవి శబ్దాది లక్షణమందు అప్రతిహతమై నిమిత్తమందు చూడబడను. ప్రకృతి జములైన ఈ అష్టరూపములు క్షేత్రజ్ఞునికి అనుసంధించబడినవి. గుణములలో అవి క్రమముగా ఉండును. వర్షాకాలాన కనులున్న వారు మేఘమును ప్రత్యేకంగా చూస్తారు. అట్లే సిద్ధులు తమ దివ్య నేత్రాలతో జీవులను వారు ఆహారం తినుచున్నప్పుడు, తాగునప్పుడు, భిన్న భిన్న యోనులను ప్రవేశించినప్పుడు, ఒక క్రమ పద్ధతిలో పరిగెడుతున్నప్పుడు, కిందకు పక్కలకు పరిగెడుతున్నప్పుడు చూడగలరు. జీవము, ప్రాణము, లింగము, కరణము అను 4 పర్యాయ పదాలతో ప్రత్యేకంగా ఏకార్థ పదాలతో వ్యక్తం చేయబడును. ఇది వ్యక్తావ్యక్త ప్రమాణముల లక్షణములు. జీవుడు అవ్యక్తంతో అనుగ్రహంతో సమాప్తమై సర్వమును సంపూర్ణంగా అనుభవించును. అది క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితం. ఈ విధంగా తెలుసుకొని శుచి అయి జ్ఞానం వలన విముక్తుడగును. పూర్తిగా విముక్తి చెందినవాడు లోపల గింజ దగ్ధమైన దాని నుండి మొలక రానట్టు ఎన్నడూ వేరొక శరీరం ధరింపడు. జ్ఞానయుక్తుడైన జ్ఞాని సర్వ విశ్వంతో సంబంధం లేని మనస్సు, శరీరం కలిగి ఉండను. ప్రకృతిని సత్యం అంటారు, వికారం అనృతం అంటారు. అసద్భావాన్ని అనృతంగాను సత్యంగాను తెలుసుకోవాలి. అనామరూపుడైన క్షేత్రజ్ఞునికి నామరూపాలు చెబుతారు. అందుకే క్షేత్రం తెలుసుకొనును. తత్కారణాన క్షేత్రజ్ఞుడని చెప్పబడును. క్షేత్రజ్ఞుడు క్షేత్రమునకు పోవువాడొకటచే అది మంగళకరం. క్షేత్రజ్ఞుడు స్మరించబడను. అందుకే క్షేత్రం తెలిసిన వారు దాన్ని క్షేత్రం అంటారు. క్షేత్రం చూస్తారు. క్షేత్రం తత్ప్రత్యయంగా చూడబడింది. క్షేత్రజ్ఞుడు ప్రత్యయంలో ఎల్లప్పుడూ ఉండును. క్షేత్రమును తెలిసిన వారు దాని క్షేత్రంగా తెలుసుకొందరు. దాని యొక్క అపవిత్రత్వం, నాశనం, క్షతత్రారణం వలన, భోజ్యత్వం వలన విషయత్వం ఇందుకు కారణం. మహత్తుతో ఆరంభించి సర్వ వస్తువులు విశేషంతో అంతం పొందినట్టువి విభిన్నమైన రూపం వహించును. అవి వికార లక్షణాలు కలిగినవి. అందుకే అవి విలక్షణాలు. అందుకే అక్షరం క్షరంను సమీపించును. అది వికారంతో సహితం నశించును. కావున క్షరమని పిలువబడింది. దీని క్షేత్రం అంటారు. కారణం అది పురుషుని ప్రపంచ స్థితి నుండి, నరకం నుండి రక్షించుటచే, అది దుఃఖం నుండి రక్షించుటచే, అది దుఃఖం నుండి రక్షించనగుట వలన కూడా క్షేత్రమని పిలువబడను. సుఖ దుఃఖాలు అహంభావం వల్ల భోజ్యములైన అది విభవం అని స్మరించబడుచున్నది. అది అక్షరమని కూడా ఈ కారణాలచే చెప్పబడను. నక్షరతే నక్షరతి, అది నశించదు. అది వికారం నుండి వ్యాపించదు. అది తగ్గదు. పురప్రత్యయకం వలన పురుష అని చెప్పుదురు. శరీరం ఆత్మకి స్థానం. అతడు శుద్ధుడు, అనిరంజనుడై ప్రకాశించును. అతడు జ్ఞాత. అతడు అజ్ఞానం నుండి తొలగించబడినవాడు. అస్థి అన్నదానికంటే అతడు వేరైనవాడు. నాస్తి లేనివాడు. బుద్ధుడు, ముక్తుడు, గతి కలిగినవాడు. స్థిత, అతడు నిర్హేతుడు. కావున ఎట్టి హేతువు లేనివాడగుట నిర్దేశించబడ శక్తుడు కాడు. అతనికి పాపం లేదు. శుద్ధత్వం వలన అతడు దృశ్యుడు కాడు. అతడు దృష్ట స్థితిలో ఉండుట వల్ల అతడు సమదర్శనుడు. అతని యొక్క బుద్ధి వల్ల అతడు
న్యూనుడు కాడు, అతడు ఎట్టి కారణం లేనివాడు, ప్రమోహం చెందడు. జ్ఞానిని దర్శనాత్మకంగా శాంతార్థం చూసినప్పుడు దృశ్యాదృశ్యముల నిర్దేశం దుష్కరం, దాన్ని వహించుట కష్టం, అది అతి ఉత్తమం. జ్ఞాత అన్ని చోట్ల అందుట వల్ల ప్రత్యేకంగా దర్శించబడడు. కారణం యొక్క లక్షణం శక్తి యొక్క సామర్థ్యంతో ఉన్న ద్రష్ట తన ఆత్మశక్తి చే నియమించుకొనను. అతడు తన ఆత్మయందే ఉండను. ఆత్మ ఉన్నదా లేదా, అది వేరొకటియా, బ్రతికి ఉన్నదా లేక బ్రతికి లేదా, అది ఇచ్చట ఉన్నదా వేరొక చోటనా, అది ఒక్కటా వేరైనదా, క్షేత్రజ్ఞుడా లేక పురుషుడా, అది ఆత్మ లేక ఆత్మ లేనిదా, జడమా లేక ప్రాణిమంతమా, కర్తయా చేయనిదియా లేక కార్యములు చేయనిదియా, లేక అది అనుభవించినట్టుదియా లేక ఇతరులచే అనుభవించినట్టుదియా, దాన్ని పొందిన తరువాత దేని చేరి తిరిగిరారు. క్షేత్రజ్ఞుడు నిరంజనుడు, అది పదములచే చెప్పబడ్డ సత్యం కాదు, వర్ణించుట సత్యం కానిది, హేతువాదులచే గ్రహింపబడరానిది, అప్రత్యర్క్యం అనగా తర్కించబడరానిది, అచింత్యం అవార్యం వచనాలచే ఆలపింపబడరానిది, సత్యం యథార్థం పదములచే వ్యక్తీకరించబడరానిది, అది మనసుచే గ్రహింపబడదగినదియూ కాదు. క్షేత్రజ్ఞుడు మొదలగు పదములచే వ్యక్తం చేయబడగలవాడు కాదు. అది నిర్గుణం, శుద్ధం, శాంతం, అనిరంజనం మరియు అక్షయం. అది సుఖదుఖాలు లేనిది, అది నియమితం, శాంతం, అది నిరాత్మకం. వాచ్యావాచ్యములుండవు, అవి సంహారంలో, విస్తారంలో, వ్యక్తావ్యక్తములు, తర్వాత అవి సృజించబడను, గ్రహించబడను, వ్యక్తమై ఉండను. క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితమై సర్వము స్వర్గం నందును, దాని అంచాన బుద్ధిపూర్వకంగా అది అధిష్టానం చేరును. సాధర్మ్య వైధర్మ్యములచే పరస్పర సంయోగకృతం పురుషుని యొక్క సంయోగం ఆరంభశూన్యమని చెప్పబడింది. ఎంతకాలం సర్గ ప్రతిసర్గలుండనో అంతవరకు జగత్తు స్థితిమంతమై ఉండను. మొట్టమొదట సన్నిరుద్ధ పురుషార్థం బుద్ధిపూర్వకంగా సర్వము జరుగును. ఈ ప్రకృతి సృష్టికి నాశనానికి కూడా కారణం, లేదా ఇది ఈశ్వరునికే జరుగును. దీనికి మొదలు కాని వినాశనం అనగా అంతం కానీ లేదు. ఇది ప్రపంచాన్ని అభిమానపూర్వకంగా భయపెడుతూ చేరును. ఈ విధంగా ప్రకృతి యొక్క తృతీయ సర్గం కారణ లక్షణమై వివరించబడింది. అత్యంతమైన కాలం తెలుసుకుని వ్యక్తి విముక్తుడగును. ఈ విధంగా 3 విధాలైన ప్రతి సర్గం యొక్క విలీనం విస్తరంగా క్రమంగా చెప్పబడింది. ఇంకా దేన్ని నేను ఆరంభించవలెను అని అడిగినారు. ఓం శాంతి శాంతి శాంతి.